హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ప్లీజ్ నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో నేను మీకు చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లుల్లిపాయ ఇలా పొట్టు తీసి వేసుకోండి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ యూస్ చేయట్లేదు, ఇలా వెల్లుల్లిపాయతో చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి 1.5 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. కారంతో కన్నా ఇలా పచ్చిమిర్చితో చేస్తే సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం పేస్ట్ లాగా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్లోకి ఒక 1.5 గ్లాస్ బియ్యం పిండిని తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్ స్లైసెస్, అలాగే పల్లీలు, మీరు ఇక్కడ ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి పిండితో. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే సర్వపిండి పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ గిన్నె వెడల్పుని బట్టి పిండి ముద్దను తీసుకోవాలండి. అలా పిండిని తీసుకొని చేత్తో ఈవెన్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్నగా ఇలా హోల్స్లా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ఆయిల్ ఈవెన్గా అప్లై అవుతుంది ఆయిల్ వేసినప్పుడు. సో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాలవద్దు, పిండి అనేది ఉడకదండి. సో ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో మనం కాల్చుకున్నట్టయితే అప్ప అనేది ఈవెన్గా కాలుతుంది. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని 1 మినిట్ పాటు ఇలా కాల్చుకున్నట్టయితే సర్వపిండి అనేది చాలా బాగుంటుందండి. ఇలా 1 మినిట్ పాటు కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారా చక్కగా కాలింది. మీకు అర్థం అవడం కోసం వేరొకటి పెట్టి చూపిస్తాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఇలా చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్లా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అవుతుంది. చూసారా చక్కగా కాలింది. అంతే, తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే పెట్టుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.